సో నిన్న మనం వాణి గారి ఎక్స్పీరియన్స్ విన్నాము. ఏ రకంగా తను ప్రాక్టికల్ లైఫ్‌లోకి తెచ్చిందని. సో తను చెప్పిన దాంట్లో నుంచి కూడా పాయింట్స్ నోట్ చేసుకొని మీకెన్నో విషయాలు అర్థమవుతుంది. అది చెయ్యడం సాధ్యము. ఎవరైనా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది వాళ్ళకు సాధ్యమైంది అనంటే మనకు గూడా సాధ్యమవుతదని అర్థం జేసుకోవాలి. లేకపోతే అందరేంటంటే అలా ఎక్స్‌పీరియన్స్ విని, సరేలే ఆమె ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయేమో, ఈరోజు నేను క్లాసులు చెప్తున్నానంటే, ఆమె ఇంటి పరిస్థితులు, ఆమె జీవితం వేరే మనకెట్లా సాధ్యమవుతది? ఎందుకంటే ఒకసారి ఒక ఆమె ఏమందంటే, "మీరు చెప్పే జ్ఞానం రైటే గానీ, మా ఇంట్లో అది పనిచేయదు. మీరొకసారి మేము గొడవ పడేటప్పుడు రండి వచ్చి చూస్తే, మీకే అర్థమైపోతది ఇది సంకల్పాలు ఇది మా ఇంట్లో పనిచేయవని. అంటే మీరు చెప్పేది రైటే గానీ, మా ఇంట్లో పనిచేయవు. మా వోళ్ళు మారరు." ఇట్లాగే ఉంటారు, అరుస్తూ ఉంటారు అని ముందే ఆమె అర్థం చేసేసింది. ఇది భగవంతుడు చెప్తున్న జ్ఞానము పని చెయ్యకపోవడం అంటూ ఉండదు. కానీ మనం యాక్సెప్ట్ చేయటం లేదు అంతే. మనము మాత్రం చెప్పింది కాదు గదా! సాంఖ్యయోగ ఆయనే చెప్పారు. చెప్పి ఆత్మ అన్న విషయం తెలుసుకోండి. ఆ తర్వాత తెలుసుకొని ఆత్మ యొక్క స్వధర్మాన్ని చెప్పి, మీ యొక్క స్థితిని శ్రేష్టంగా పెట్టండి అంటున్నారు. మనం ఇంకా అక్కడక్కడ చెప్తూ వస్తున్నాం గానీ, యాక్చువల్‌గా మొత్తం 18 ఆహ్, స అధ్యాయాల సారాంశం అదే. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని, మీ స్వధర్మం తెలుసుకొని, సర్వ ధర్మాలని పరిత్యజించమంటున్నాడు. ఏ ధర్మాలు? మన సొంత ధర్మాలు. సొంతగా మనం పెట్టేసుకున్నాం గదా! అర్జునుడి విషాద యోగము. సో, ఆల్రెడీ కవర్ చేశాను. ధృతరాష్ట్రుడంటే కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ పక్కన గాంధారి గంతలు కట్టేసుకుందంటే, ఈరోజు ధర్మాన్ని చూడమంటున్నా. సో, అందుకే ధృతరాష్ట్రుడిని గుడ్డివాడిగా చూపిచ్చారు. గాంధారి లిటరల్‌గా కట్టేసుకొనుంది. అంటే మైండ్ కరప్ట్ అయిన తర్వాత ఇంకా ధర్మాన్ని చూడదలుచుకోం మనం. సో, అప్పుడు మన జీవితం ఏ రకంగా ఉంటది? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, పిల్లలు అంటే క్రియేషన్. మనం క్రియేట్ చేస్తున్నాం. ఇంకొకసారి మైండ్ కరప్ట్ అయిపోయి నేను ధర్మాన్ని చూడనప్పుడు సో, దుర్యోధనుడు అంటే భగవంతుడు ఇచ్చిన సంకల్ప శక్తిని దురుపయోగం చేస్తున్నాం. ఆ శక్తి మనకిచ్చాడు. ఇచ్చినా మనం ఏం చేస్తున్నాము? ఈరోజు నేను శాంతి స్వరూప అంటే అదెక్కడ పని చేస్తదంటున్నారు. ప్రేమతో చెప్తే ఎవరైనా వింటారా అంటున్నారు. ఇంకా లోకువైపోతాం అంటున్నారు. ఇక జ్ఞానం అయితే అసలు మాలాంటి వాళ్ళు చెప్తే వినడానికి గాని ఎక్కడెక్కడైతే జనాలు పెద్ద పెద్ద గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు భగవంతుని మహిమ చెప్పేస్తుంటే వినేసి వస్తున్నారే తప్పితే మరి ఆ తర్వాత ఏం చెయ్యాలి? అది గదా తెలుసుకోవాల్సింది.